యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు. సో ఈ టీజర్ చూసినాక వరలక్ష్మి గారు ఎనర్జీ చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వారు వరలక్ష్మి గారు అంటే వర్సటైల్ యాక్ట్రెస్, రేడియంట్ ఆల్వేస్, ఎన్షూరింగ్ లక్ష్మి టు ఫిలిం యూనిట్స్ అని అనిపించింది నాకు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఫిలిం యూనిట్ పీపుల్. థ్యాంక్ యూ. మామూలుగా లేదు సార్, నేను ట్రైనింగ్కి వస్తాను సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అడవి సాయి కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండి. అండ్ గుడ్ లక్ టు సంజీవ్ గారు అండ్ వరలక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్ అండి. వరలక్ష్మి గారు, ద వే షీ స్పీక్స్ తెలుగు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద వర్డ్స్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఈస్ ద అట్రాక్టివ్ పాయింట్. అండ్ గుడ్ లక్ టు ద టీమ్ అండి. గుడ్ లక్ టు ద బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మల్లి గారు, డైరెక్టర్ మల్లి గారు వచ్చారండి స్టేజ్ మీదకి. ఫిలిమ్స్ పోలీస్ కంప్లైంట్ ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీరు అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకి. అట్లాగే మేగోటి సంజీవ్ గారితో సినిమా తీశాను ఇంత ముందు, ప్రొఫెసర్ రాఘవరెడ్డి అని. తన ప్రొడ్యూసర్ మేమే, మా హీరో ఏడే ఉన్నాడు. ఈ వరలక్ష్మి గారి సినిమా వీరసింహారెడ్డికి ఫ్యాన్ అయిన అమ్మాయికి నేను. వీరసింహారెడ్డి అసలు వీళ్ళను ఈ అమ్మాయ వాళ్ళ హస్బెండ్ అనిపించేది చేసింది యాక్షన్. దాంట్లో వచ్చి పెద్ద కేకాస్తుంది, వీరసింహారెడ్డి అన్న పిలుస్తుంది, చంపేస్తుంది, ఉరికిపడ్డా నేను. అంత పెద్ద టాలెంట్ నార్త్ ఈస్ట్ అమ్మాయి. కానీ సన్నగా అయిపోయింది ఇప్పుడు బాగా. ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని కోరుకుంటూ చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముఖ్యంగా తర్వాత మా డైనమిక్ డైరెక్టర్ సంజీవ్ సార్ గారికి, అతని 3-4 సినిమాలు చూసాము ఇక్కడ. కన్నడలో ఆప్తా, తర్వాత రాఘవరెడ్డి, తర్వాత విరాటపురం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆదిపర్వం ఈ ఫిలిం చూసిన తర్వాత ఒకటి చిన్న చెప్తాలనుకుంటున్నాను. లక్ష భక్ష్యములు భక్షించు గుచ్చు లక్ష్మయ్యకి ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమని. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేసినటువంటి మన మేడం వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అంటే ముఖ్యంగా వీరసింహారెడ్డిలో నేను బాలకృష్ణ గారి కోసం వెళ్ళేవాడిని ముందు. తర్వాత ఆ ఫిలిం చూసిన తర్వాత మేడం గారు నడడం చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆ మేడం కోసమే వెళ్ళాము. అంతా చాలా బాగా చేసింది యాక్టింగ్. దాని తర్వాత ఈరోజు చూసిన తర్వాత టీచరు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి, తర్వాత మన సంజీవ్ సార్ కూడా ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంఎస్కే బ్రహ్మశ్రీ ఫిలిమ్స్ బ్యానర్లో సంజయ్ మేఘట్ గారి దర్శకత్వంలో పోలీస్ కంప్లైంట్ సినిమా చేయడం జరిగింది. నేను సర్కార్ మూవీ, తమిళ మూవీ విజయ్ గారితో వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు అందులో. అప్పటి నుంచి నేను ఫ్యాను. ఎప్పుడు మేము పాప పాప అంటాం, బరువు అంటాం. వరలక్ష్మి శరత్ కుమార్ అనేది స్క్రీన్ పాప అనే క్యారెక్టర్ తన హైలైట్ 2018లోనే. ఇప్పుడు మీరు ఏదో ఈ సినిమాలు చెప్తున్నారు, ఎప్పుడో తను స్టార్ అయింది. అప్పటి నుంచి అనుకున్నాం ఎప్పుడైనా తనతో యాక్ట్ చేయాలని. ఇన్నాళ్ళకు ఆ కోరిక తీరింది. పోలీస్ కంప్లైంట్ సినిమాకి యాక్ట్ చేసాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు షూటింగ్లో బాగా కోఆపరేట్ చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి, ఇంక్లూడింగ్ డైరెక్టర్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. యువర్ కృష్ణ సాయి. వెరీ బెస్ట్ అండి. ఇందులో మీరు చాలా మంచి పాత్ర చేశారని విన్నాము. సో గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. మా సంజీవ్ మేఘోటి గారు, సో yes, put all his energy and to select వరలక్ష్మి గారు, this character is already successful అనమాట. కృష్ణ సాయి గారు, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో వర్సటాలిటీ అంటే ఏందని నేను చెప్పినట్టు వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీద కొంచెం హోంవర్క్ చేసి దాన్ని ఎలా చేయాలనేది మ్యాక్సిమంగా దానికి టైం స్పెండ్ చేసి బాగా చేస్తారు. until unless she likes the character, she won't accept అన్నట్టుంటుంది. సో I wish her all the best. She is going to hit the screens. All the very best to all the team. Thank you very much. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎంఎస్కే బ్రహ్మశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ పైన నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ మహారాణా గారు ప్రొడ్యూసర్స్, వాళ్ళకి చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వరలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని అంటే ముందు రాసుకోవడమే, కథ రాసుకోవడమే. వరలక్ష్మి గారి పేరు మీద రాసుకున్నాను.
సో రీల్స్ వరలక్ష్మి ఇందులో రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఏంటంటే సీరియస్గా ఆవిడ క్రాక్లో కానివ్వండి, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అన్నీ కూడా సీరియస్ అంటే ఆవిడని చూస్తే భయపడతారు అందరూ కూడా. ఇందులో భయంతో పాటు ఆవిడని చూడంగానే నవ్వుతారు. అంత ఎంటర్‌టైనింగ్‌గా చేశారు. ఫస్ట్ టైమ్ రీల్స్ వరలక్ష్మిగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, జోషు అండ్ అసలు సెట్‌లో మాకు స్క్రిప్ట్ రైటర్ కూడా. మాకు అంటే నేను ఫన్ రాసుకున్నప్పుడు అక్కడే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జమిని సురేష్ గారు, తర్వాత సత్యన్న, విజయభాస్కర్ ఇంకా చాలామంది కమెడియన్స్ అందరూ, సప్తగిరి గారు అందరితో కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని నేను రాసిన స్క్రిప్ట్‌కి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి అంటే ఒక ఫ్యామిలీ దీని ఫంక్షన్‌కి వచ్చినట్టే. సినిమా చేయడం అనంటే అంతకుముందు చాలా సీరియస్‌గా అసలు మనం సినిమా చేయాలంటే వీళ్ళందరూ వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు, ఈ టైంకి ఏంటి షెడ్యూల్ ముగించాలి అన్న దానికన్నా ఆవిడతోటి ఇంత పెద్ద సినిమా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. రవిశంకర్ గారు, ఆదిత్య ఓం గారు, జమిని సురేష్ గారు, తర్వాత చాలా పెద్దవాళ్ళు అంటే రాగిణి కన్నడలో స్టారు, నవీన్ చంద్ర గారు, ఇలా పేరు పేరున దిల్ రమేష్ గారు, ఇలా చాలామంది ఆల్మోస్ట్ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేస్తూ ఒక సినిమా చేయాలనంటే దాదాపు ఒక 80 రోజులో, 90 రోజులో, 100 రోజులో చేస్తారు ఈ మధ్య కాలంలో అయితే. నేను 45 రోజుల్లో ఫైట్స్, యాక్షన్, థ్రిల్లర్ అంటే యాక్చువల్‌గా హారర్ జానర్ ఇది. 45 డేస్‌లో ఈ సినిమా ముగించడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వరలక్ష్మి గారు. ఆవిడ సపోర్టు అలాగే మిగతా వాళ్ళందరి కోఆపరేషన్, నవీన్ చంద్ర గారు, తర్వాత ఈ కృష్ణ సాయి గారు, తర్వాత రాగిణి గారు అందరూ కూడా అంటే అనుకోని అక్కడ ఆన్ ది స్పాట్‌లో అనుకోని ఇంత ఫాస్ట్‌గా చేయాలి, ఇంత ఈ టైంలో చేయాలి, కోఆపరేట్ చేయాలి ఈ సినిమాకి ఎలాగైనా అని చెప్పేసి కథ నచ్చి, మెచ్చి చేశాం. సో ఆవిడకి, అలాగే నవీన్ చంద్ర గారికి ఇక్కడ లేకపోయినా ఎక్కడో కడలూరులో షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు, 4 వరకు షూటింగ్ చేసినా కూడా వెంటనే వీడియో బయట పంపించేసి నేను లేకపోతున్నా అక్కడ, ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరికీ విష్ చేయమని చెప్పారు. సో వారికి అండ్ ముఖ్యంగా మా డీఓపీ హరీష్, నేను ఇది తనతో 5వ సినిమా కంటిన్యూగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయన కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు నేను తప్ప మేడంకి నేను తప్ప ఎవరు తెలీదు. వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసిన వెంటనే హుస్సేన్ హౌస్‌లో ఒక ఇది చేసాం లైటింగ్ తోటి. షాట్ తీసిన వెంటనే చెప్పారు, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాకి. హరీష్ గారు చాలా బాగా చేస్తారు. మీకు చాలా ప్లస్ మెయిన్ అసెట్ అని చెప్పారు. సో హరీష్‌కి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్. ఎందుకనంటే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు టీజర్ లాంచ్ ఇవాళే మొదలుపెట్టాం యాక్చువల్‌గా పబ్లిసిటీ. ఇంతవరకు రివీల్ చేయలేదు. పోలీస్ కంప్లెయింట్ అనే సినిమా కన్నడ, తమిళ్, మలయాళం 4 భాషల్లో రెడీ అవుతోంది. తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. క్విక్‌గా ముగిస్తున్నాం ఎందుకంటే ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి. సత్యమూర్తి గారిని కూడా విషెస్ అందించవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ అమ్మాయి ఇక్కడ చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటది. సినిమాలో మాత్రం బెదరగొట్టేసిందనమాట. అంటే మొత్తం సీక్వెన్స్‌లన్నీ చాలా వరకు మీరు ట్రైలర్‌లో కూడా చూసారు. పాప. ఆ పాప కోసం వరలక్ష్మి గారు గానివ్వండి, రాగిణి గారు గానివ్వండి, అనిల్ రాజు, చాలా మంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా మొత్తం సెంటర్ పాయింట్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటది. చాలా అద్భుతంగా చేసింది. పొట్టేలుకి మించి ఉంటది ఈ అమ్మాయి క్యారెక్టర్. సూపర్‌గా చేసామా. థ్యాంక్ యూ. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు. దాంట్లో ఇది ఒక సినిమా అది. ఎందుకని చెప్తాను. దీనికి రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్‌గా చాలా యాక్షన్ ట్రైలర్‌గా కట్ చేశారు. బట్ యాక్చువల్‌గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాం. చాలా కామెడీ చేసాము. నాకొచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం. బట్ బట్ ఇట్స్ గాట్ సచ్ ఎ రీల్స్ వరలక్ష్మి చెప్పేసారు సార్ దానికంటే. సో ద సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు వచ్చి రీల్స్ వరలక్ష్మి చెప్పారు. సో విచిత్రంగానే ఒక క్యారెక్టర్‌గా చేసాము. దీనిలో చాలా కష్టపడాము. ఎందుకు కష్టపడంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్‌లో అతనేమైందంటే లైట్‌గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్‌లో వచ్చి రీల్స్ వరలక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టుకొని దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాజ్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ అ హ్యాండ్ కాస్ట్. సో అంతంత కష్టపడి ఈ సినిమా చేసాము. అండ్ ఇట్స్
wishing the whole team all the very best. Harish sir, I really enjoyed working with you a lot in the film. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni ఆర్టిస్ట్ని ఒకే చోట్ల తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు అది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా నాకు చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వి హ్యాండిల్ ఇట్ లాట్. వి హ్యాడ్ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. Wishing her also all the very best, and thank you all for coming tonight. Once again. థ్యాంక్ యూ గారు. అండ్ వీళ్ళు 5 నిమిషాలు అంతే. నాని ఫ్రమ్ మెగా 90. సో అంటే కాస్టింగ్ అంతా కూడా హెవీ కాస్టింగ్ ఉంది. అండ్ మీరు చెప్పారు ట్రైలర్ చూస్తే ఒక రకంగా ఉంది, బట్ చాలా కామెడీ చేశామని. ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? No, my first thing was మీకు అందరికి తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ ఆఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి, బట్ నాకు అయితే ఆ కామెడీ టోన్ నాకు చాలా నచ్చింది. సో దట్స్ వై. అండ్ అందరూ చెప్తున్నట్లుగానే వర్స్టైల్ యాక్ట్రెస్ మీరు. సో స్ట్రైట్ అవే మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఫుల్ లెంత్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? ఫుల్ లెంత్ కదా, ఆఫ్టర్ దిస్ ఫుల్ లెంత్ ఇది ఫస్ట్ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ చూపిస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మి గారు నమస్తే. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ సైడ్ కంప్లైంట్ చేస్తారు, ఎవరు కంప్లైంట్ చేస్తారు? పబ్లిక్ మీ పోలీస్ వాళ్ళు? వీళ్ళు దీంట్లో నేను యూనిఫామ్ లో ఉన్నాను కదా, మీరు యూనిఫామ్ లో ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ మీరే కంప్లైంట్ చేస్తారా? నేను నా కంప్లైంట్ ఇచ్చేది రెండు కష్టమే, అది అట్లా కాదు. అంటే బయట వాళ్ళు ఇచ్చి కంప్లైంట్ ఇస్తారు, దానికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే డైరెక్టర్ అడగండి. ఎందుకంటే నా చూస్తే యాక్టింగ్ మాత్రమే సంబంధము, టైటిల్ పేరు వచ్చి పోలీస్ కంప్లైంట్ అంటే యాక్చువల్గా ఒక కంప్లైంట్ చుట్టూ తిరిగే కదా. కాకపోతే ఒక కంప్లైంట్ వల్ల ఒక 52 అదే చెప్పాను కదా, 52 మంది ఆర్టిస్టులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, విన్ను అండ్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది అనే దాని మీద మేడం ఎలాగ ఆడుకుంటుంది వాళ్ళతోటి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. వరలక్ష్మి గారు, ఈ పోలీస్ వచ్చి నేను పోలీసా లేదంటే రాబరా జరుగుతున్నారా అట్లా ఉండదు. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అనే ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తారా పోలీస్ సంబంధించిన విషయాల్లో? సార్ నేను లైఫ్ లాంగ్ ఒక 68 సినిమా చేశాను, దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికంటే నా ఇన్స్పిరేషన్ తీసుకునే దాంట్లో ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. నో దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టు సేమ్ అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి తనకి, అండ్ ఒక పోలీస్ ఆఫీస్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అదే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చేసేదాన్ని. సో అసలు మీ పర్సనల్ గా ఎటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తారు? పర్సనల్ గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్, నాకు ఇంట్రెస్టింగ్ గా వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు అది ఇలానే చేయాలి అలానే చేయాలి, నాకు స్టీరియోటిపికల్ గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం అయితే నేను చేస్తాను. రియల్ లైఫ్ లో రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా మేడం మీరు? రీల్స్ లో వచ్చి మేము ఏమైనా చెప్పొచ్చు, రియల్ సినిమాలో వచ్చి ఏం చెప్పట్లేదు, అదే ప్రాబ్లం. వరలక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు, అండ్ పోలీస్ గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? 12 డ్రెస్ ఉంది సార్ నెక్స్ట్ సినిమాలో. దీంట్లోనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మీరు చూస్తేనే తెలిసిపెట్టచ్చు. సో సంజయ్ సార్, మీరు చూస్తే లాస్ట్ టైం ఆదిపర్వం లాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ తీసుకున్నారు, మళ్ళీ దీనిలో కూడా చూస్తే కనుక సేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో దాంతో చేస్తున్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుందా, డబ్బులు వస్తాయని చెప్పి ఇలా ఇదే కంటిన్యూ? అలాగే ఏం లేదు, యాక్చువల్గా అందరూ డబ్బు కోసమే కదా పనిచేసేది, మీరు ఫ్రీగా పనిచేస్తారా? లేదు కదా, కంటిన్యూ సార్. అలాగే ఏం లేదు, కాకపోతే ఏంటంటే మాకు వరలక్ష్మి గారి హీరో, రీల్స్ వరలక్ష్మి అనే క్యారెక్టర్ హీరో. సో నాకు అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ మీకు అందరికి తెలిసిందే. సో డెఫినెట్గా అద్భుతంగా అండ్ కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, రెగ్యులర్ ఫార్మాట్లో అయితే ఉండదు. కథ వినేటప్పుడే ఫస్ట్ సినాప్సిస్ పంపించినప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అనే పాత్ర చేయను అన్నారు, కథ విన్నాక 100% చేస్తానన్నారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా చూస్తే తెలుస్తుంది మీకు. దీనిలో కామెడీ టచ్ కూడా ఉంది, కొత్తగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసే వరలక్ష్మి గారు
విలనిజానికి మారు పేరులాగా ఉంటారు. నెగిటివ్ రోల్స్ ఎక్కువ మంచి కదా. సో అంటే చేయాలి కదా సార్. వి షుడ్ బి రెలెవెంట్ కదా. ఇక్కడ వచ్చి మేము రెలెవెన్స్ ఏం చేస్తాం? అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ దీంట్లో చేయడం ఎలా? ఇది విలనిజం చెప్పట్లేదు. అది విలన్‌లా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఏంటనే అవ్వచ్చు. అదెలానే అవ్వచ్చు. అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే కామెడీ ఎలిమెంట్ ఉంటుంది. మీరు అది మైండ్ సెట్ అయిపోయింది మీకు. అంటే చేస్తే విలన్ గానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది. బట్ మేబీ దట్ విల్ బ్రేక్. మేబీ ఇట్ విల్ నాట్ బ్రేక్. వి డోంట్ నో. ఓన్లీ యూ సీ ద మూవీ విల్ నో. తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతున్నారు పెద్ద బ్యానర్స్ నుంచి. పెద్ద బ్యానర్ వచ్చా? ఆ! ఎందుకు పెద్ద బ్యానర్ నుంచి చిన్న బ్యానర్ చూడలేదా? అంటే పెద్ద బ్యానర్స్ అంటే మాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు. మీతో బాలయ్య గారితో గాని ఇట్లా మంచి మంచి చేస్తుంటారు కదా. ఇది మంచి సినిమా కాదంటే. మంచిదని నేను అనట్లే. అట్లా అని అనట్లేదు. మరి పెద్ద బ్యానర్స్ నుంచి అంటే ఎక్స్‌పెక్ట్ చేసినవి ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా అంటున్నాను. వచ్చేటప్పుడు చెప్తాను. ఓకే. వరలక్ష్మి గారు, చెప్పండి సార్. సినిమాలో ఈ యాక్షన్ సీన్‌లు చాలా ఉన్నాయి. మీరేమన్నా స్వయంగా చేసారా? ఏమన్నా డూప్ పెట్టారా? I usually don't use dupe in all my films. Generally, whether it's killing or thing. ఈ సినిమాలో వచ్చి ఎందుకు ఒక పాయింట్‌లో డూప్ పెట్టాల్సిందంటే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో, ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో, లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు. రైట్ పంచ్‌లు అన్నీ చేశాను. రైట్ కిక్‌లు, లెఫ్ట్ కిక్‌లు అన్నీ చేశాను. బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము. బట్ ఇది వచ్చి బెండ్ కావట్లేదు నాకు. ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్‌గా కాదు. 1, 2 షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్కీ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అన్నమాట. అలాంటి అంత కష్టపడ్డారు యాక్చువల్లీ. గ్రేట్. గ్రేట్. సంజీవ్ గారు, సార్. సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపుగా 52 మంది ఉన్నారు. అవునండి. ఇది అంటే ఎందుకోసం అంతమందిని పెట్టుకున్నట్టు 52 మందిని? అంటే అలా కాదు. రికార్డ్ ప్రతి అంటారా? క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టరు మనకేంటంటే ఎంతమంది కొత్త వాళ్ళతో కూడా సినిమాలు చేశాను నేను. చాలా కొత్త వాళ్ళని ఫ్రెష్ యాక్టర్స్‌తో చేశాను. కాకపోతే ఏంటంటే ఒక పాత్రలో ఒక పాత్ర అంటే ఒక ఒక బ్రాహ్మణ కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబం గురించి ఒక ఎక్స్‌పెక్టేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి సారిపల్లి సతీష్ గారు అక్కడే ఉన్నారు. ఆయన చూడంగానే ఆ ఫ్యామిలీ చూడంగానే ఒక డివైనిటీ ఓకే. ఈ ఫ్యామిలీ ద్వారా మనం ఏం చెప్పాలనుకున్నది అది చెప్పాలి అని ప్రతి ఒక్కరు చిన్న చిన్న వేషం అంటే ఒక సీను 2 సీన్ల కోసం కూడా సీనియర్స్‌ని ఆ సూట్ అవ్వాలని ఆ క్యారెక్టర్ ఆ పాత్రలోకి వదకముందు జనాలు రాగానే ఆ సీన్ చూడగానే ఓ ఇలా జరగబోతుంది అనేది ముందు క్యారెక్టర్స్‌లోకి వెళ్ళాలి. క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మాత్రమే సీనియర్స్‌ని పెట్టాం. సో డెఫినెట్‌గా ఈ కథలో అంటే పోలీస్ కంప్లెయింట్ కథకి ఎవరు యాప్ట్ అయితే వాళ్ళని ఒక సీన్ కోసం 2 సీన్ల కోసం లేతే 10 సీన్ల కోసం కాదు. అందరు సీనియర్స్‌తో వర్క్ చేశాను. నిజంగా నా అదృష్టం ఈ సినిమా. అంతమంది వర్క్ చేయటం. సంజీవ్ గారు, సార్. ఈ సినిమాలో నేటి సమాజానికి ఇచ్చేటటువంటి ప్రధాన సందేశం ఏంటి? అంటే యాక్చువల్‌గా మనం తప్పు చేస్తే ఇప్పుడు కాకపోతే సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా అది వెంటాడుతుంది. డెఫినెట్‌గా మనం చేసిన తప్పుని దిద్దుకోకపోతే ఖచ్చితంగా దానికి శిక్ష పడుతుందనేది ఒక చిన్న మెసేజ్ ఉంటది. అది చాలా పెద్ద లార్జ్ స్కేల్‌లో చెప్పాం. అది తెర మీద చూడాలి యాక్చువల్‌గా. సంజీవ్ గారు, కంపల్సరీగా సందేశం అయితే ఉంటది. సంజీవ్ గారు హాయ్. అమ్మా. యాహ్! పోలీస్ కంప్లెయింట్ అంటే లైక్ పోలీస్ కంప్లెయింట్ చేస్తున్నట్టుగా ఆ విధంగా ఉంది. అండ్ అవును. థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కామెడీ ఎలిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇదే లైన్ అనుకున్నారా? అంతకుముందు వేరే నేమ్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నారా? సినిమా పేరు. అంతే డిఫరెంట్ థాట్స్ అంటే కథను బట్టి రకరకాలుగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్‌గా ఒక కంప్లెయింట్ అంటే ఫస్ట్ పొజిషన్‌లో కంప్లెయింట్ అని స్టార్ట్ అయితే ఆ కంప్లెయింట్ వెనకాల ప్రతి ఒక్కరికి కథ ఉంది. ఊరికే వెళ్ళిపోయి మనం కంప్లెయింట్ ఏమో ఒకరి మీద కదా! నాకు బాధ ఉంటది. లేదంటే ఇంకోరు ఏదో చేశారు. సో వాళ్ళ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను. నా వల్ల ఇంకోరు ఎఫెక్ట్ అవుతారు. అలాగా అలాంటి ఒక మొత్తం ఒక సినారియో అంతా చెప్పామనమాట. పోలీస్ కంప్లెయింట్ అంటే ఓన్లీ టైటిల్ కాదు. ఒక పెద్ద కథ అనమాట. కొన్ని కుటుంబాల కథ. అలా ఉంటది. థాంక్ యూ. వరలక్ష్మి గారు హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజా అండి. మీరు 52 మెంబర్స్‌తో ఆడుకున్నారు. అదే కదా అని చెప్పేసి అన్నారు. ఆ 52 మెంబర్స్‌లో నవీన్ చంద్ర ఉన్నారా? ఆయన అంటే క్యారెక్టర్ పోస్టర్‌లో ఉన్నారు. ఏంటనేది నాకు సినిమాలో కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్‌లో అంత అడ్వాన్స్‌గా రాలేదు. ఆయన ఉన్నాడు. ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన ఇవాళ రాలేదు. బట్ సినిమాలో అయితే ఉన్నారు ఆయన. కరెక్టే. కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలేదు సినిమా చూస్తాను. సారీ టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదని పెట్టింది అట్లా.
అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మరి సినిమా ఎందుకు చూస్తారు? సో లైట్‌గా ఒక సస్పెన్స్ ఉండాలి కదా! ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ టు క్రియేట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ క్వెషన్. సో దట్ ఇట్సెల్ఫ్ దట్ మీన్స్ దే హావ్ డన్ దేర్ జాబ్ రైట్. క్యూరియాసిటీ క్రియేట్ చేసింది కదా! అదే కదా! ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ అండి. మేడం, ఐఎమ్ శ్రవణ్ కుమార్. ఇక్కడ యెస్ సార్. విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ చాటర్జీ ఎవరు? సెకండ్ మ్యారేజ్ నాకు. అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండిట్లో ఏది మీరు వైఫ్ గా ఫీల్ అవుతారు? ఎలా చాటర్జీ పిలిస్తే నా feel హస్బెండ్ అవుతారు? పెద్ద కాదు. సచ్దేవ్ అనేది సచ్దేవ్ ఆ, సచ్దేవ్ యా. చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సచ్దేవ్ హ్మ్. లేదా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ రెండు పేర్లలో మీకు వైఫ్ గా ఫీల్ అయ్యేది ఎలా? యాక్చువల్లీ నా పేరైతే వరలక్ష్మి శరత్ కుమారే. Okay. మై హస్బెండ్ వాస్ వెరీ స్వీట్ బికాస్ హీ చేంజ్డ్ హిస్ నేమ్ అండ్ హీ చేంజ్డ్ హిస్ నేమ్ ఫ్రమ్ నికోలాయ్ సచ్దేవ్ టు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్. దట్ ఈస్ హిస్ నేమ్ నౌ. సావిత్రి గారి డైలాగ్ లా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు రెండు ఎలా విడది చెప్పగలుగుతాం? ఎట్లైనా అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దట్. థ్యాంక్ యూ. సంజయ్ కుమార్ సార్. ఇప్పుడు సినిమా తీస్తారు, కాస్టింగ్ కరెక్ట్గా ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్గా ఉపయోగించి ప్రొడ్యూసర్కి వచ్చే లాభాలు ఏంటి సినిమాలో? అంటే కథే ముఖ్యం అండి. ఫస్ట్ అయితే కథ ముఖ్యం. ఆ కథలో కంటే కథ నచ్చకపోతే వరలక్ష్మి గారు అయితే అసలు చేయరు. అండ్ 100% అండ్ నవీన్ చంద్ర గారు కథ నచ్చకపోతే మీరు ₹1,00,00,000 ఇచ్చినా చేయనరు. సో అలాంటి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. ఇవ్వలేదు ₹1,00,00,000 ఇచ్చినా కూడా చెయ్యరు. 100% ఒప్పుకోరు. అలాంటి అంటే వరలక్ష్మి గారు అలాగే, నవీన్ చంద్ర గారు అలాగే ఇద్దరిని కలిపి ఒక సినిమా చేయడం అనేది, ఒక కాంబినేషన్ చేయడం అనేది చాలా అక్కడే సక్సెస్ అయ్యాను నేను. అది మాత్రం చాలా హ్యాపీ. సంజయ్ లేదు అలా కాదు, వాళ్ళిద్దరితో పాటు 50 మంది ఉన్నారు ఇంకా. సంజీవ్ గారు హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అది చాలా బాగుంది. Thank you. అండ్ అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది? అసలు పోలీస్ కంప్లైంట్ పర్టికులర్గా ఈ స్టోరీనే తీసుకుందామని ఎందుకు అనిపించింది? ఏదైనా రియల్ స్టోరీని తీసుకుని ఏదైనా చేశారా, లేకపోతే ఫిక్షనల్ అయినా కంప్లీట్లీ? థ్యాంక్ యూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా విల్ కంటిన్యూ దిస్ అండి. సో ఫిక్షనలా లేకపోతే రియల్ స్టోరీని ఎక్కడి నుంచి తీసుకుని చేశారు ఇది? యాక్చువల్గా ఏంటంటే ఇది 5 years బ్యాక్ మనకి కోవిడ్ టైంలో జరిగిన ఒక కథ. కొంచెం ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ నుంచి మనం డెవలప్ చేసాం అనమాట. కోవిడ్ టైంలో జరిగింది. అదేంటనేది మనకు స్క్రీన్లో చూస్తే అర్థం అవుతుంది అనమాట. జరిగిన కథ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.